ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ ఎల్ఆర్ఎస్ రుసుములపై 25% రాయితీ ఇచ్చిన ఫీజు చెల్లింపుల ప్రక్రియ మాత్రం మందకొడిగానే సాగుతోంది. ప్రతి మున్సిపాలిటీలో వేలల్లో దరఖాస్తులు రాక ప్రస్తుతం ఫీజు చెల్లిస్తున్న వారి సంఖ్య వందల్లోనే ఉంటుంది. ఆ ప్రక్రియలో నెలకొన్న జాప్యం, గందరగోళం అపరిస్థితికి కారణమవుతోంది. మొబైల్ నెంబర్లు మారడం, 2020 నాటి రసీదులు అందుబాటులో లేకపోవడం సహా అధికారుల స్థాయిలో రుసుముల నిర్ధారణ ఆగిపోవడం వంటి అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ కొనసాగుతున్న తీరు, ఎదురవుతున్న సమస్యలపై కథనం. ఇళ్ల స్థలాలు, అక్రమ లేఅవుట్ల క్రమబద్దీకరణపై రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన 25% రాయితీని వినియోగించుకునేందుకు సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 2020లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో లక్షల్లో దరఖాస్తులు రాక ఫీజు చెల్లించినవి వేలల్లోనే ఉన్నాయి. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. ఫీజు చెల్లించాలంటే 2020లో ఏ మొబైల్ నంబర్తో ఎల్ఆర్ఎస్ చెల్లించారో అది తప్పనిసరి. కానీ ప్రస్తుతం చాలా మంది ఫోన్ నంబర్లు మార్చేశారు. మొబైల్ నంబర్ మారినా దరఖాస్తు నంబర్లు, దస్త్రాల వివరాలు సమర్పిస్తే అనుసంధానం చేసుకోవచ్చని అధికారులు చెప్తున్నారు. ఎక్కువ మందికి ఆ విషయంపై అవగాహన ఉండట్లేదు. ఫీజు చెల్లిద్దామని కార్యాలయానికొస్తే L1, L2 పెండింగ్ అని చెల్లించాల్సిన ఫీజు చూపట్లేదు. ఫీజు నిర్ణయించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టేందుకు సమయం పడుతోంది. అందుకు అలాంటి ఇంటి యజమానులు 25% రాయితీపై ఆసక్తి చూపటం లేదు. ప్రభుత్వ భూములు, FTL పరిధిలో ఉన్న లేఅవుట్లు, నిషేధిత జాబితాలో ఉన్నవి క్రమబద్దీకరించారు. అలాంటివి ఏం లేకపోయినా ఫీజు పెండింగ్లో ఉండడంతో జనం అసహనానికి గురవుతున్నారు. కొందరు ఫీజులు చూస్తే -1000, 2000 చూపుతోంది. అలాంటి వారు ఎంత డబ్బు చెల్లించాలో తెలియట్లేదు. ఇంటి నుంచే ఆన్లైన్లో ఫీజు చెల్లించే అవకాశం ఉన్నా సరైన అవగాహన లేక ఆ దిశగా ఎవ్వరూ ముందుకు రావట్లేదు. 200 గజాల ప్లాట్ ఉంది. 2020లో నేను ఎల్ఆర్ఎస్ కోసం అప్లై చేసిన 1000 రూపీస్ పే చేశాను. ఈరోజు 25% తగ్గిస్తాము ట్యాక్స్ అని చెప్పినాను. దానికోసం వస్తే ఇంకా పెండింగ్లో ఉంది అంటున్నారు. ఓటీపీ చూసినారు కానీ ఇంకా క్లియరెన్స్కి రాలే. మరి ఎప్పుడు వస్తుందంటే కూడా దానికి సమాధానం లేదు. మరి ఎప్పుడు రావాలి, ఎప్పుడు తీసుకుపోవాలి, మాకు ఎప్పుడు పే చేయాలి, మాకు అర్థం కావట్లేదు. ఎల్ఆర్ఎస్ ఫామ్ ఖచ్చితంగా కావాలంట. అదర్వైజ్ ఆయన ఫోన్ నెంబర్ ఏదైతుందో అది తీసుకొని రమ్మని చెప్తున్నారు. అయితే నెంబర్ అయితే పోయింది. ఎల్ఆర్ఎస్ కట్టాము, ఇంటికాడ ఉంది అది. కానీ ఇది ఖచ్చితంగా మ్యాండేటరీ అని చెప్పి మాకు తెలియదు. ఖచ్చితంగా తేవాలని చెప్పి ఫోన్ నెంబర్ లేకున్నా కూడా కొన్ని అప్లికేషన్స్ వస్తాయి కదా, ఆ విధంగా వస్తాయనుకున్నాం. కానీ ఇక్కడ వచ్చినాక లేదు, కంపల్సరీ ఫామ్ తీసుకురావని చెప్తున్నారు. టీమ్ అయితే ఓకే, బెటర్. అంటే కొంచెం మనవే సేఫ్ అవుతాయి కదా, అంటే ఏమున్న డాక్యుమెంట్స్ కానీ భూమి కానీ మన సేఫ్ అవుతాయి కాబట్టి స్కీమ్ అయితే బెటర్ ఒక రకంగా. జోగులాంబ గద్వాల జిల్లాలో 4 మున్సిపాలిటీలకు 24,444 దరఖాస్తులు రాగా 7,321కే ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పూర్తి చేసేందుకు అనుమతించారు. 18,500 వరకు దరఖాస్తులు ఇప్పటికీ L1, L2 అధికారుల వద్దే పెండింగ్లో ఉన్నాయి. అనుమతించిన 7,000 మందిలో ఈ నెల 17 నాటికి ఫీజులు చెల్లించింది కేవలం 550 మందే. 347 దరఖాస్తుల్లో షార్ట్ ఫాల్ రాగా 18 దరఖాస్తుల్ని నిరాకరించారు. వనపర్తి జిల్లాలో 5 మున్సిపాలిటీలు కలిపి 48,250 దరఖాస్తులు అందాయి. నెలాఖరులోగా రుసుం చెల్లిస్తే 50 కోట్ల ఆదాయం వస్తుంది. కానీ ఫీజు చెల్లించిన వాళ్ల సంఖ్య 1000 దాటలేదు. 5 జిల్లాల్లోనూ అదే పరిస్థితి. వచ్చిన ప్రతి ఒక్కరికి సమగ్ర సమాచారం అందిస్తున్నామని అధికారులు చెప్తున్నారు. 2020లో చేసిన దరఖాస్తు నెంబర్, అప్పటి మొబైల్ నెంబర్ లేదంటే సరైన దస్త్రాలు తీసుకొస్తే రుసుము ఎంతో చెప్పడం సహా వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామని అంటున్నారు. అమౌంట్ రాకపోతే మనకు పెండింగ్ అన్న చూపిస్తుంది, షార్ట్ ఫాల్ అన్న చూపిస్తుంది, లేదంటే L2 అన్న చూపిస్తుంది సార్. L1 అంటే ఏమో మేము సార్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాము, రికార్డ్ మెయింటైన్ చేస్తున్నాము. అప్పటికప్పుడే మేము వాట్సాప్ చేసేస్తున్నాం సార్ వాళ్ళకు. వాళ్ళు అక్కడనే ఫీల్డ్లో ఉంటారు కాబట్టి వాళ్ళు దాన్ని ప్రాసెస్ చేస్తున్నారు. ఇప్పుడు L2లో ఉంటే మాత్రం సార్ వాళ్ళకి చెప్తాం కాబట్టి ఈ లిస్ట్ తీసుకొని వాళ్ళు అప్పటికప్పుడే దాన్ని కూడా ఫార్వర్డ్ చేసేస్తున్నారు. ఒకవేళ షార్ట్ ఫాల్ వచ్చింది అనుకోండి, షార్ట్ ఫాల్ వస్తే దాంట్లో డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయమని చెప్పిస్తున్నాం సార్. మొబైల్ నెంబర్ లేకున్నా పర్వాలేదు సార్, వాళ్ళ లింక్ డాక్యుమెంట్స్ తీసుకొని వస్తే మేము దాంతో చేంజ్ చేసుకుంటాం సార్. ఒకవేళ మీరు ఇప్పుడే 14% ఛార్జెస్ కట్టుకున్నారనుకోండి, అప్పుడు 100% కట్టుకోవడం కన్నా ఇప్పుడు 25% రిబేట్ ఉన్నది, ఇప్పుడే మీకు బెనిఫిట్లో ఉంటుంది అని చెప్తున్నాము. అన్ని చెప్పి పంపిస్తున్నాం. పే చేస్తే వాళ్ళ ఇష్టం. కొంచెం లేట్ అయిందంటే వాళ్ళకి నష్టం. ఎల్ఆర్ఎస్లో పేమెంట్ అప్పుడు చేసినప్పుడు మొబైల్ నెంబర్ ఉంటుంది. ఆ మొబైల్ నెంబర్ అంటే ఈజీ. మొబైల్ చేంజ్ కూడా చేస్తున్నాం సార్. సపోజ్ లేకపోతే మొబైల్ చేంజ్ కూడా చేస్తున్నాం. దాన్ని చేయనీకే రాదు మొబైల్ లేకపోతే. ఓటీపీ వస్తేనే మేము చేంజ్ చేయగలుగుతున్నాం. అది లేకపోతే వేస్ట్. వేరే మొబైల్ చేస్తున్నాం. వాళ్ళది మళ్ళీ ఇంకో మొబైల్ ఉంటుంది కదా సార్, తీసుకోవచ్చు, చేయొచ్చు. లింక్ డాక్యుమెంట్స్ కంపల్సరీ తీసుకురావాలి. దాన్ని బట్టి చూడగలుగుతాం.
రిజిస్ట్రేషన్లు చేసుకునేవారు తప్పకుండా ఎల్ఆర్ఎస్ చెల్లించాలని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో నిబంధన పెట్టినా చెల్లించేందుకు ఎవ్వరూ ఆసక్తి చూపటం లేదు. ఇల్లు నిర్మించుకున్నప్పుడు ఎలాగూ చెల్లిస్తాం కాబట్టి ఇప్పుడే అదనంగా డబ్బులు ఎందుకు చెల్లించారని అధికారులతో వాదనకు దిగుతున్నారు. మార్చి 31 వరకే గడువు ఉండడంతో అనుమతులు రాని వాళ్లు, అధికారుల వద్ద పెండింగ్లో ఉన్నవాళ్లు సమయం చాలదని కంగారు పడుతున్నారు. ఫీజు చెల్లించేందుకు ముందుకొచ్చిన వారిని ప్రోత్సహించేలా అధికారులు తక్షణ చర్యలకు ఉపక్రమించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.